అమెరికా ఏదైతే అకస్మాత్తుగా ఆంక్షలు మెక్సికో మీద, చైనా మీద, కెనడా మీద 20-25% సుంకాలు, అంటే ఆ దేశంలో తయారయ్యే ప్రొడక్ట్స్, ఈవెన్ అమెరికన్ కంపెనీనే చైనాలో ఉండి అక్కడ తయారు చేసిన ఆ సరుకు మళ్ళీ తీసుకొచ్చి అమెరికాలో అమ్మాలంటే ఆ స్థాయి ట్యాక్స్లు పెట్టినటువంటి నేపథ్యం. ఇది ప్రపంచీకరణ నిబంధనలకు వ్యతిరేకం. ప్రపంచీకరణ నిబంధన ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దాని మీద సంతకం పెట్టాయి. ఈవెన్ పివి నరసింహారావు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు వ్యతిరేకించిన మనకు పెట్టింది కూడా అప్పుడే. అందువలనే ఆ రోజు నుంచి అప్పటిదాకా మనకు ప్రభుత్వ ఉద్యోగం తప్పించి మరో దిక్కులేనటువంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజున అసలు ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి కావాలి బాబు అనేటటువంటి స్టేజ్కి వచ్చినటువంటి సిచ్యుయేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఒక్కసారి సంతకం పెడితే ఓపెన్ మార్కెట్ ఉండాలి కానీ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. కాబట్టి అమెరికా ఆ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అక్కడ కోర్టు ఉంటుంది. దాంట్లో లాసూట్ వేస్తే వాళ్ళు రేపు పొద్దున పెనాల్టీ వేస్తే అది కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో లాసూట్ వేస్తోంది చైనా.